హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనరేణుక వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను ఇక్కడ ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను కదా, ఎందుకంటే ఈరోజు దుర్గామాత అమ్మవారి దగ్గర మా మరిది తోటి కోడలు పీటల మీద కూర్చుంటున్నారండి. మాదైతే ఫస్ట్ డేనే అయిపోయింది. ఈరోజు వాళ్ళు కూర్చుంటున్నారనమాట పూజ మీద. అందుకని ఇంట్లో అయితే చాలా పనులు ఉన్నాయండి. ప్రసాదాలు అవన్నీ ప్రిపేర్ చేయాలి కదా, అందుకని మేమైతే త్వరగా పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి పూజ టైంకి అయితే. సో పులిహోర కోసం అయితే మేము దొబ్బ నిమ్మకాయలు తెప్పించామండి. మొన్న దొబ్బ నిమ్మకాయల పులిహోర చూపించాను కదా, కానీ దొబ్బ నిమ్మకాయలు ఎలా ఉంటాయి ఏంటనేది కొంతమందికి తెలీదు. ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ ఎవరైనా తెలియని వాళ్ళ కోసం అయితే ఇవి చూపిస్తున్నానండి నేను. వీటిని దొబ్బ నిమ్మకాయలు అంటారు, కర్ణకాయలు అని కూడా అంటారండి కొన్ని ప్లేస్లలో. వీటితో పులిహోర అయితే చాలా బాగుంటుంది. మొన్న చూపించలేదు కాబట్టి ఈరోజు అయితే క్లియర్గా చూపిస్తున్నానండి. సో ఇంట్లో క్లీనింగ్ పని అయితే అయిపోయిన తర్వాత నేను ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యానండి పలహారాలు చేయడానికైతే. ఇలా ఏదైనా ఇంట్లో పూజ ఉన్న రోజు నేనైతే శారీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానండి. శారీ కట్టుకున్నానంటే దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే కంపల్సరీ వేసుకోవాల్సిందే నేను. నాకైతే బ్యాంగిల్స్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. అది కూడా చాలా ఎక్కువగా వేసుకోవడం అంటే చాలా ఇష్టము. కానీ కొన్ని అంత ఎక్కువగా ఏం వేసుకోవడం లేదండి, పని చేయడానికి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి కొన్ని వేసుకుంటున్నాను. దానికి ఒక హాఫ్ డజన్, దీనికి ఒక హాఫ్ డజను. మా తోటి కోడలు అయితే ఆల్రెడీ పూజ చేసేసిందండి. ఇంకా నేనైతే ఇప్పుడు ప్రసాదాలు చేయాలన్నమాట. అన్నం వండడానికైతే కట్టెల పొయ్యి దగ్గరికి వచ్చామండి. కట్టెల పొయ్యి మీద వండితే చాలా బాగుంటుంది కదా అని చెప్పి అన్నం వరకు అయితే కట్టెల పొయ్యి మీద వండుతున్నాము. యాక్చువల్గా అయితే మా అత్తయ్య చేస్తుందండి ఇలాంటి కట్టెల పొయ్యి మీద చేసే పనులు. తనైతే పాలు పిండడానికి పాతింటికి వెళ్ళింది అనమాట, గేదెల దగ్గరికి. సో ఇక నేను తను వచ్చే వరకు వెయిట్ చేయడం ఎందుకులే, మేమిద్దరం ఉన్నాం కదా, ఇంకా తనకు ఆ పని ఈ పని ఎందుకులే, పాపం ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి మేమైతే అత్తయ్య వచ్చే వరకు అన్నం అయితే వండేద్దామని చెప్పేసి ఇక్కడ పొయ్యి ముట్టిస్తున్నామండి. పాలు పొంగల్గా చక్కెర పొంగల్ చేద్దాం అత్తయ్య. పాలు లేవు కదా, చక్కెర పొంగల్ పాలు అవసరం లేదు, ఓన్లీ పెసరపప్పు బెల్లం ఇది అంతే. మా కన్వర్జేషన్ అయితే ఇలా సాగిందనమాట. అగ్గిపెట్టె లేదు అక్కడ, అగ్గిపెట్టెలో పుల్లలు అయిపోయాయండి. సో మమతని పంపిస్తే అగ్గిపెట్టె తేవడానికైతే వెళ్ళింది. ఇంకా ఈ లోపు నేను పొయ్యి దగ్గర కూర్చొని పుల్లలన్నీ కూడా సర్దుతున్నాను అనమాట. ఇది పెట్టేసి ఎసరు పెట్టినాం అనుకో కాగుతుంది, మనం ఆ పని చేసుకోవాలి. అత్తయ్య అడిగిపోయిండు, అత్తయ్య స్నానం చేయలేదులే కానీ చేస్తుందో చేయదో మరి, చెప్తుంటే మనం చేద్దాంలే కానీ అదేం ఎసరు ఎంత పెట్టాలో తెలుస్తుంది. ఎన్ని బియ్యం మానడు పూసిన మానంటే 2 కేజీలు, కొన్ని కొత్త బియ్యము పాత బియ్యము పొలంలో 6 లోటలు పోసినాం మనం. 7 లోటలు పోసాం అసలు తాగిలే.
బాగుంది కదా. బాబా పెసరు వేసుకొని వస్తే పొయ్యి అయితే అంటుకుంది కదండి. ఇప్పుడు నేను అన్నం కోసము ఎసరు పెట్టుకుంటున్నానండి. ఫస్ట్ అయితే ఆ ఎసరు కాగేలోపు నిమ్మకాయలు కూడా దొబ్బ నిమ్మకాయలు అండి, ఇవి స్క్వీజ్ చేస్తే అయిపోతుంది కదా. రసం పిండేసుకుంటే తొందరగా అన్నం కాగానే కలుపుకోవచ్చు అని చెప్పి ఇక్కడ మేమైతే దొబ్బ నిమ్మకాయలు అయితే కట్ చేసుకుంటున్నామండి రసం పిండుకోవడానికి. ఇక్కడ మా పిల్లలు చూడండి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఈ పని చేస్తుంటే అక్కడ కూర్చొని ఇదేంటి అదేంటి అని అయితే అడుగుతున్నారండి, మమ్మల్ని డిస్టర్బ్ చేసుకుంటూ మధ్య మధ్యలో. వాడి చూడండి దాన్ని నాకేస్తున్నాడు. పిల్లలంటే ఇలాగే ఉంటారు కదా పాపం, ఏమీ తెలియదు కదా వాళ్ళకి, ఎక్కడ ఏది తినాలో ఏది తినొద్దో ఏమీ తెలియదు. అదే కదా పిల్లల అల్లరి అంటే. పిల్లలు దేవుళ్ళతో సమానం కదండి. ఒకవేళ ఎంగిలి పడ్డా కూడా పర్వాలేదు అనిపించింది. అంటే వాడేమీ దాన్ని నాకలేదండి, పక్కన తీసేసిన దాన్నే. సో ఇది తీయొచ్చు, కానీ పిల్లల అల్లరి ఎలా ఉంటుందో అని చెప్పి చూపిద్దామని ఈ క్లిప్ అయితే యాడ్ చేశాను నేను. రసం పిండేసుకున్న తర్వాత ఎసరు కాగిందో లేదో చూద్దామని పొయ్యి దగ్గరికి అయితే వచ్చానండి నేను. ఎసరు అయితే మసిలిపోతుంది నేను వచ్చేసరికి. ఇప్పుడు నేనైతే కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి, అవైతే అందులో వేసుకున్నాను. ఇవైతే 2 kgs రైస్ అండి. ఇంకా ఇక్కడ నెయ్యి తిప్పుకుంటున్నానండి. ఈ నెయ్యి దేనికంటే చక్కెర పొంగలి కోసం అనమాట. ఇదైతే పులిహోర కోసము తాలింపండి. ఇవేమీ చూపించట్లేదు నేను. ఆల్రెడీ పులిహోర దొబ్బ నిమ్మకాయల పులిహోర వీడియో అయితే నేను పోస్ట్ చేసేసాను. ఇంకా మళ్ళీ మళ్ళీ ఒకటే వీడియో చూపిస్తే బాగోదు కదా, అందుకని ఏమీ చూపించట్లేదండి నేనైతే పులిహోరని. తాలింపు అయితే అందులో వేసేసానండి. పులిహోర తర్వాత చక్కెర పొంగలి చేద్దాం అనుకున్నానండి. ఈరోజు ప్రసాదాలకైతే పులిహోర చక్కెర పొంగలి. చక్కెర పొంగలి వీడియో మాత్రము నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. వీడియో అయితే లెంతీగా అయిపోతుంది కదా. సో నేను చేసే చక్కెర పొంగలి వీడియో చూడడానికి మాత్రము తప్పకుండా నా నెక్స్ట్ వీడియో మాత్రం చూడండి. అండ్ అలాగే నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.